సెక్షన్ 8 మళ్లీ తెరపైకొచ్చింది. సెక్షన్ 8 పై కాంగ్రెస్ స్వరం మారుతోంది. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు అఖిలపక్షం నేతలు. అధికార పార్టీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయని, శాంతి భద్రతలను గాలికొదిలేస్తున్నాయని కాంగ్రెస్ నేత జానారెడ్డి అంటున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. మీర్ చౌక్ ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ప్రధానిని, రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నారు. వెంటనే ఈ ఎన్నికల్లో వివరించినటువంటి తీరుని వారికి గుర్తు చేస్తూ అందుకు ఉల్లంఘించినటువంటి వారందరిపైన చర్య తీసుకోవటానికి మరొకసారి విజ్ఞప్తి చేసి ఈ ఎలక్షన్ కమిషన్కు గుర్తు చేయడంతో పాటు మేము ఆ సంస్థలు చేయవలసిన పని చేస్తుందా లేదా అని ప్రజలకు తెలియజేయటానికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయటానికి విధిగా మేము వెంటనే వారి దగ్గరికి బయలుదేరుతున్నాం. ఇదే అంశాలపైన గవర్నర్కు విన్నవించి ఇప్పటికే ఎన్నో విషయాలు వివరిస్తూ వచ్చినాం. ఇక ఆఖరిగా కూడా వారికి మేము వివరించదలుచుకున్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ విధంగా బ్రేక్ అవుతూ ఉంటుంటే ఈ రాష్ట్రం ఆశించినటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రమాదం వచ్చింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం అంటేనే అభివృద్ధికి సంకేతం, కుల మత సామరస్యానికి సంకేతం, ఐక్యతకు సంకేతం అని ఇన్నాళ్ళు భావించినాం. ఆ విధంగా ముందుకు నడుపుకుపోయినాం. కానీ హైదరాబాద్ పట్టణం అభివృద్ధికి మూలం. ఇటువంటి ఈ మూలమైనటువంటి మూలస్తంభానికి ఎటువంటి యొక్క ఈ జాడ్యాలు చుట్టుకున్నా చాలా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి. అందుకని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా చేసి ఈ ప్రభుత్వం చేస్తుంది అన్న నిరూపించాలి. ఇప్పుడు అడుగడుగున ఫెయిల్ అయ్యేది అన్నటువంటి ఉదంతాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ గవర్నర్కు ఈ సెక్షన్ 8 కింద విభజన చట్టంలో ఎటువంటి హైదరాబాదుకో ఇటువంటి యొక్క పరిస్థితులు అనకూడితే వెంటనే లా అండ్ ఆర్డర్ని సక్రమంగా ఉంచాల్సిన విధి గవర్నర్ పైన కూడా ఉన్నది. సెక్షన్ 8 మళ్లీ తెరపైకొచ్చింది. సెక్షన్ 8 పై కాంగ్రెస్ స్వరం మారుతోంది. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు అఖిలపక్ష నేతలు. దీనికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ అందించడానికి వెంకటరాజు ఫోన్ లైన్లో ఉన్నారు. మా రిపోర్టర్ వెంకటరాజు, చెప్పండి, గవర్నర్ను ఎన్ని గంటలకు ఎవరెవరు కలవనున్నారు? 4:30 గవర్నర్ అఖిలపక్షకు సంబంధించిన నేతలందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో పాత బస్సులో ఎంఐఎం నేత అసాదుని వేసి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ షెడ్యూల్తో అటాక్ చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఉన్న గవర్నర్ అధికారులపై తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విభజన సమయంలో సెక్షన్ 8 ను అమలు చేయాలి. సెక్షన్ 8 విభజన చట్టంలో ఉంది. ఈ విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారము నగరంలోని శాంతి భద్రతల అన్ని కూడా గవర్నర్ పరిధిలోకి వస్తాయని సెక్షన్ 8 చెప్తుంది. ఆ సెక్షన్ 8 అమలు చేయాలంటూ నాడు టీడీపీ, బీజేపీ సంబంధించిన కొంతమంది నేతలు డిమాండ్ చేసినప్పుడు కాంగ్రెస్ సెక్షన్ 8 అవసరం లేదు, ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది చాలా సుఖ సంతోషంతో ఉంటున్నారు కాబట్టి సెక్షన్ 8 అమలు చేసి కొంత ఇబ్బందికరమైన వాతావరణం తేవద్దు అనేది మాత్రం ఆ రోజు వాళ్ళు వారించారు. ఈ రోజు తమ నేతలపై అటాక్ చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలందరూ కూడా తమ ఆలోచన మార్చుతున్నారు. ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా గవర్నర్ పరిధిలోకి తేవాలి అంటే సెక్షన్ 8 అమలు చేయాలి. నగర పోలీస్ కమిషనర్ పూర్తిగా గవర్నర్ ఆధీనంలో పనిచేస్తే తప్ప ఇక్కడ మిగతా సంబంధించిన ప్రజలకు కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా విపక్షాలకు కానీ ఎవరికి కూడా పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేసుకునే అవకాశం లేదు. పూర్తిగా పోలీస్ వ్యవస్థ టీఆర్ఎస్ చేతిలో ఉంది. టీఆర్ఎస్ చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థ మిగతా ప్రజాస్వామ్యయుతంగా మిగతా వారి హక్కులను కాపాడే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న అధికారాల నుంచి కూడా సెక్షన్ 8 పరిధిలోకి తీసుకొచ్చి
సెక్షన్ 8 అమలు చేయాలి అంటూ గవర్నర్ ని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ నేతృత్వంలోని అఖిలపక్షం ఈ రోజు గవర్నర్ ని కలుస్తుంది శీల. ఒకవేళ గవర్నర్ తన పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఈ సెక్షన్ 8 అమలు చేస్తాను అని గవర్నర్ చెప్తే నేరుగా వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళి సెక్షన్ 8 అమలు చేయాలి. ఇక్కడ ఉన్న విపక్షాలన్నీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నది. టీఆర్ఎస్ పూర్తిగా తన లా అండ్ ఆర్డర్ ను, తన పరిధిని మించి లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తుంది, తనకు అనుకూలమైన విధంగా పోలీసు చట్టాన్ని అమలు చేస్తుంది అనేది మాత్రం వారు కేంద్రంలో కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది శీల. ఓకే, గవర్నర్ దీని మీద ఏ విధంగా స్పందించే అవకాశం ఉందని అఖిలపక్ష నేతలు అనుకుంటున్నారు వెంకటరాజు? గవర్నర్ ఇప్పుడు ఏం చేస్తాడు? మొదటి నుంచి కూడా ఇదే గవర్నరు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కాదని అతను సెక్షన్ 8 ను అమలు చేసే విధంగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయా? కొన్ని రోజులుగా సెక్షన్ 8 ను అమలు చేసేందుకు కేంద్రం కూడా కొంత చొరవ చూపింది. గవర్నర్ కార్యాలయం కూడా నేరుగా లేఖలు రాసింది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రధానంగా దీన్ని విభేదించి కేంద్రము పూర్తిగా రాష్ట్రం సంబంధించిన పాలనా అధికారాలన్నింటినీ కూడా తన ఆధీనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్రాలే కేంద్ర సంబంధాలు దెబ్బతీసే విధంగా ఉందని కూడా టీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఆందోళనకు మద్దతుగా ఆ రోజు అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాడు టీఆర్ఎస్ తో కలిసి సెక్షన్ 8 అవసరం లేదనేది మాత్రం ఆ రోజు వారించింది. ఇప్పుడు ఏం చేయబోతుంది గవర్నర్? నిజానికి కేంద్రానికి జరిగిన పరిస్థితిపై నివేదిక ఇస్తారా? ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య, ఎంఐఎం కాంగ్రెస్ మధ్య తలెత్తిన వివాదాలన్నింటినీ కూడా పూర్తిగా కేంద్ర హోంశాఖకు నివేదించి అక్కడ వచ్చిన నివేదిక అంటే అక్కడ వచ్చే ప్రతిస్పందన చూసి ఇక్కడ సెక్షన్ 8 అమలు చేస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తి ఉంది. మొత్తానికి గవర్నర్ మాత్రం స్వయంగా సెక్షన్ 8 ను అమలు చేసేలా చర్యలు తీసుకునే అవకాశం కనబడలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఆయన సూచనలతోని సలహాతో నడుస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం రైట్, థ్యాంక్ యూ వెంకటరాజు.